ఎదుటి వాళ్ళ గురించి వచ్చిన మాటను బట్టి మనం పంచుకుని ఆనందపడితే మన బతుకు నలుగురిలో ఆరాటపడతాం. మనం ఏ కొలత కొలుస్తాం అదే కదా మనకు కొలవబడుతుంది. సాటి మనిషి విషయంలో ప్రేమ చూపినప్పుడు మనకు కూడా ఆ పరిస్థితే కదా ఎదురవుతుంది. అందుకే చాలా వరకు మనం ఎదుర్కొంటున్నటువంటి శాపాల్లో సాటి మనుషుల పట్ల మనం చేసినటువంటి పొరపాటు వ్యవహారాలు చాలా వరకు దేవుని బాధ పెట్టుంటాయి. అది మనకు అర్థం కావడానికి కొన్ని రకాల పరిస్థితులు మన బ్రతుకులు అనుమతిస్తాడు ఆయన. దానికోసం ఏ విధంగానైనా నీకు పరిస్థితులు అనుమతించవచ్చు. అందుకే ఆ శాపగ్రస్తమైన జీవితం నీకు రాకుండానట్లు, ఆశీర్వాద కారణంగా నీవు ఉండునట్లు నీవేంటో నువ్వు గుర్తుపట్టి నీ ప్రభువేంటో తెలుసుకొని ఆయన మనసును సాధన చేసి సాటివారి పట్ల దేవుని ప్రేమను కనపరచు. సాటి మనుషుల్ని అవకాశం ఉన్నంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కక్ష చేత, వృధాతిశయము చేత ఇతరుల మీద అతిశయపడి, మిడిసిపడి, ఊప్పొంగి అందరికంటే నేను గొప్ప అన్నట్టుగా అడుగులు వేయకు.